చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఒక బ్లాగ్ చేస్తున్నా ఇక్కడ. ఈరోజు స్పెషల్ ఏంటంటే అబుదాబిలో మన తెలంగాణ ఫార్మేషన్ డే, అంటే తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి వాళ్ళు సంధానమై అక్కడ నుంచి చాలామంది కళాకారులను కూడా పంపించారు. సో ఇక్కడ టీఎఫ్ఏ ఆధ్వర్యంలో, అంటే అబుదాబి టీఎఫ్ఏ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ రెగ్యులర్గా వీళ్ళు బతుకమ్మ చేస్తూ ఉంటారు. తెలంగాణ ఫార్మేషన్ డే కూడా చేశారు. ఈసారి పెద్దగా ఎంబసీలో దగ్గర ఒక 400 మెంబర్స్తోని పెద్ద హాల్ సెట్ చేశారు. సో ఇక్కడ చూస్తే మనకు బతుకమ్మ, మన ట్రెడిషనల్ బతుకమ్మ అంతా ఇక్కడ సెటప్ చేసి పెట్టారు. బోనము బతుకమ్మ. సో ఇంకా లోపలికి వస్తే మీరు ఇక్కడ స్తూపము, అట్లనే ఇక్కడ తెలంగాణ తల్లి, అంటే కొత్తగా, అంటే ఇంతకుముందు అయినా తెలంగాణ తల్లి కాకుండా కొత్తది పెట్టేసారు ఇక్కడ. సో లోపలికి వస్తే సో మీరు చూస్తే ఇక్కడ మన కల్చర్, తెలంగాణ హైదరాబాద్ కల్చర్ మొత్తం అన్ని ఒక ఫిక్స్ చేసారు, ఒక ఫ్రేమ్ లో ఫిక్స్ చేసి పెట్టారు. మొత్తము బోనాలు కానీ, రంజాన్ పండుగ, పీర్ల పండుగ, సో బతుకమ్మ, బోనాలు, సో క్రాఫ్ట్, అంటే మన తెలంగాణ స్పెషల్ బొమ్మలు ఒక్కొక్క జిల్లాలో మగ్గం ఇట్లా చాలా వరకు చేసారు. కొండపల్లి బొమ్మలు, నిర్మలు, డోక్రా క్రాఫ్ట్, తర్వాత మన తెలంగాణ స్పెషల్ వంటలు, డబల్ కా మీఠా, హైదరాబాద్ స్పెషల్, హైదరాబాద్ బిర్యానీ అన్నీ, అంటే స్వీట్స్ కూడా సకినాలు, గారప్ప, సర్వపిండి, ఇట్లాంటి అన్నీ మంచి ఇవన్నీ ఇండియాలో చేయించారు వీళ్ళు. ఆర్ట్ మొత్తం ఇండియాలో చేసి ఇక్కడికి తెప్పించి పెట్టిరు. ఇక్కడ మన సాగరాలు, కుంటాల జలపాతము, భగత, నాగార్జున సాగర్, అంటే ప్రతి ఒక్కటి, అంటే ఇది గ్రేట్ వర్క్. దీనికి దగ్గర వీళ్ళు ఒక వారం రోజులు కష్టపడ్డారు ఇవన్నీ సేకరించడానికి. సో మన దేవాలయాలు, యాదగిరిగుట్ట, వేములవాడ, కీసరగుట్ట, అన్ని దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. సో అట్లనే మన ఫ్లవర్, అంటే మన స్టేట్ ఫ్లవర్ తంగేడు పువ్వు, ఫ్రూటు, జమ్యాకు, జింక, పాలపిట్ట, ఇవన్నీ ఉన్నాయి. సో ఇదేంటంటే ఇది రీసెంట్గా యుఎస్లో విజయలక్ష్మి గారు అని చెప్పి అక్కడ ఒక కాంపిటీషన్లో పాల్గొని మన తెలంగాణ స్టేట్ సంబంధించిన కల్చర్ని ఒక ఆర్ట్ చేసి పెట్టారు. దీనికి ఆమెకు ప్రైజ్ కూడా వచ్చింది యుఎస్లో రీసెంట్గా. విజయలక్ష్మి గారు ఇక్కడనే ఉన్నారు. ఈ పెయింట్ వేసిన, నమస్తే మేడం. నమస్తే. ఎక్కడి నుంచి మేడం? మీరు ఏ ఊరు? మీరు మహబూబ్ నగర్. సో ఇక్కడ దుబాయ్లో ఉంటారా మీరు? యుఎస్లో ఉంటారు? అబుదాబిలో ఉంటారు. సో యుఎస్ అంటే మీకు ఎట్లా, ఇది ఇక్కడికి ఈ ప్రోగ్రామ్ జరుగుతుందని మీకు ఎట్లా తెలిసింది? మేము ఇక్కడ రెసిడెన్స్ ఇక్కడ అబుదాబిలో 20 years నుంచి ఉంటున్నాము. సో ఇది మేము ఫ్రమ్ ది బిగినింగ్, బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ ఆల్సో వీఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. మామూలుగా ఊర్లో ఫస్ట్ మనం ఫ్లవర్స్ తీసుకొచ్చి లేడీస్ అందరు కలిసి బతుకమ్మ ఫామ్ చేస్తుంటారు. హ్యాపీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ దాన్ని క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. తర్వాత అందరూ లేడీస్ అందరు కలిసి బతుకమ్మ ఆడేసి సన్నై వాటితో వెళ్ళేసి ఇంకా వాటిని వాటర్లో. సో వాళ్ళు దీని గురించి మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసారా? అడిగిరా ఏదన్నా అసలు ఏంటిది ఫెస్టివల్, మీరు ఈ ఆర్ట్ కు సంబంధించి? జస్ట్ బేసిక్, బట్ వాళ్ళకి అంత డెప్త్గా తెలంగాణ కల్చర్ గురించి తెలియదు, కానీ ఆ బేస్ థీమ్ అని చెప్పడం జరిగింది. తెలంగాణ చేనేత బట్టలు, ఇది వచ్చేసి నారాయణపేట, అక్కడ నేత హ్యాండ్లూమ్ సారీస్. ఇది వచ్చేసి పోచంపల్లి, ఇక్కడ సారీస్ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ పోచంపల్లి అనేది పేరు. ఇది వచ్చేసి గొల్లబొమ్మ సారీ, ఇది గద్వాల్ సారీ. ఇవన్నీ అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో, హైదరాబాద్ లో ఫేమస్ గా చార్మినార్ బ్యాంగిల్స్ అండ్ పల్స్ వచ్చేసి. ఇవన్నీ ఎక్కడి నుంచి మీరు, అక్కడ నుంచి మన తెలంగాణ నుంచి తీసుకొచ్చిరా, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, ఇక్కడ ఎవరైనా సేల్ చేస్తారా? ఇది అంటే ఉన్న సేల్ కూడా ఉంటుంది, బట్ తీసుకోవడం వచ్చేసి అక్కడికి తీసుకొచ్చింది. చాలా హ్యాపీగా ఉందన్న. ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 year ముందు మనకి June 2nd మన అరుణ్ అన్న కూడా చేశాడు దుబాయ్లో. చాలా గ్రాండ్గా చేశాడు, చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత ఈ రోజు ఇక్కడ అబుదాబిలో కూడా చేయడం చాలా హ్యాపీగా ఉంది మాకు. అండ్ యాక్చువల్గా మన యుఏఈ అనేది మా సంపంగి గ్రూప్ని ఓన్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క ఈవెంట్స్కి కూడా మనం స్పాన్సర్ చేసాం. అన్ని చోట్ల కూడా మన కంపెనీ యొక్క బాగా నేమ్, ఫేమ్ కూడా జరగడం జరిగింది. ఇక్కడ దాదాపు ఇప్పటి వరకు కూడా దాదాపు ఆల్మోస్ట్ 40 acres వరకు కూడా మనం సేల్ చేయడం జరిగింది. ఇక్కడ సేల్స్ కూడా మీరు అందరూ ఇచ్చి ఎంతో మనకి ఆదరించడం వల్ల మేము ఎంత మంచిగా గ్రో కాగలుగుతున్నాం. రైట్ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో అంటే బేసిక్గా నాకు ఇక్కడ కనిపించింది అంటే మన సంస్కృతికి సంబంధించిన ఒక్క విషయాన్ని కూడా వీళ్ళు మిస్ కాలేరు. ప్రతి ఒక్కటి ఇక్కడ చూసి వచ్చి ఇది మనదేనా అని గుర్తుంచేటట్టు మన తెలంగాణ కవులు, అంటే తెలంగాణ ఉద్యమం టైంలో పాడిన వాళ్ళు కాకుండా పాత భక్త రామదాసు, బొమ్మెర పోతన, దాసరథి, కింద చూస్తే మూవీస్లలో ఫేమస్ అయిన వాళ్ళు కూడా మన సుద్దాల గారు కావచ్చు, అందశ్రీ, గోరటి వెంకన్న, గద్దర్ గారు, కాళోజీ, అంటే మంచి మంచి కవుల ఫోటోలు ఒక్కలను
కూడా మిస్ కాకుండా దగ్గర ఒక 20-25 మంది ఫొటోస్ ఇక్కడ పెట్టారు. సో ఇటు సైడ్ చూస్తే తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు, తెలంగాణ కోసం ప్లస్ మన దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇలా మీరు దానిలో చూసుకుంటే ఇప్పుడు రెగ్యులర్గా పోరాడిన వాళ్ళ పేరు కూడా ఉన్నాయి ఇక్కడ. కోదండరామ్ గారు కానీ, జయశంకర్ సార్ కానీ, కేసీఆర్ గారు కానీ, సో అందరి ఫోటోలు ఇక్కడ పెట్టారు. సో పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఈ ఫార్మేషన్ డే చూసి ఇక్కడ ఉండే వాళ్ళకు ఆహా తెలంగాణ అంటే ఇదా, సో అంటే ఇంతమంది కవులు ఉన్నారా, ఇంతమంది స్వాతంత్ర ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారా అన్నట్టు ఇదంతా కల్చర్ వాళ్ళకు కనిపించేటట్టు ప్రయత్నం చేశారు వీళ్ళు. సో ఇటు చూస్తే మన ఐకాన్ అంటే వరంగల్ కాకతీయ కోట పెద్ద ఇక్కడ ఫ్రేమ్ పెట్టారు. ఫోటో షూట్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. సో తర్వాత మనం లోపలికి వెళ్ళి ప్రోగ్రామ్ అంతా నేను కొంచెం బ్లాగ్ తీస్తా. తర్వాత మళ్ళీ మరిన్ని విషయాలు ఇక్కడ టీఎఫ్ఏ మెంబర్స్తోని అడిగి తెలుసుకున్నాం. ఈసారి ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? అంటే ఈసారి ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా ఎట్లుంది అంటే ఇక్కడ స్టార్ట్ చేయలేరు కదా మీరు. సో ఈసారి మనకు హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్ తరఫున కూడా వచ్చారు. మీరు ఈ పార్టిసిపేషన్ అనేది గవర్నమెంట్ ఆధ్వర్యంలో చేస్తారు. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా చేసిర్రా? ఇది మొదటిసారి మీరు? మొదటిసారి ఇక్కడ అబుదాబిలో గవర్నమెంట్ సంధానం మొదటిసారి. సో రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అందరికీ. కాబట్టి తెలంగాణకు రెండవ ఉస్తాదుతో పాటు ఒక దేశ ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో మాట్లాడి ఆ తర్వాత ఒక రిపబ్లిక్ డే పరేడ్కు ఇండియాలోనే ఉండి ఒక గెస్ట్ గా నేతృత్వం వహించిన రెండవ ఉస్తాద్ నా పేరు అంగడి అలియస్ అంటే డప్పు భాస్కర్. ఈ అన్నల తర్వాత డప్పు మీద పరిశోధన చేస్తున్న నేను 2023 సంవత్సరానికి మొట్టమొదటిసారిగా దేశంలో డప్పుకు అవార్డు లేదు, కానీ భాషా సాంస్కృతిక శాఖ మామగారు కృష్ణ సార్ గారి ప్రోత్సాహంతో, ఇద్దరు అన్నల ప్రోత్సాహంతో 3వ ఉస్తాద్ నేను. ముగ్గురు సో ప్రోగ్రామ్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది. దాదాపు ఒక 4 hours ప్రోగ్రామ్ జరిగింది. తెలంగాణ నుంచి వచ్చిన ఆర్టిస్టులే కాకుండా ఇక్కడున్న మన టీఎఫ్ఏ మెంబర్స్ కానీ తెలంగాణ నుంచి ఉన్న కొంతమంది ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ. నమస్తే మేడం. నమస్తే అండి. ఏంటి అసలు మీరు ఇవాళ మీ పర్ఫార్మెన్స్ చూసిన అదుర్స్ అంటే తెలంగాణ ఫోక్ డ్యాన్స్ అన్ని మెలోడీ వైస్గా మెడ్లీ వైస్గా చేసారు. దాంట్లో బోనాలు వచ్చినాయి, బతుకమ్మ వచ్చింది, ఫోక్ వచ్చింది. సో ఏంది మీ డ్యాన్స్ టీమ్ పేరేమన్నా ఉందా ఏదైనా గ్రూప్? ఇది అంటే చాలా ప్రొఫెషనల్ రిప్రజెంట్ చేయడానికి ఇవన్నీ మేము టీమ్ లాగా చేసాము. అందరం హోమ్ మేకర్స్. సో మేము అందరం కలిసి ఒక 1.5 month నుండి డైలీ ప్రాక్టీస్ చేసుకుంటా సో ఇంట్లోనే గ్రాండ్ గా చేస్తున్నారు. చాలా బాగా చాలా గ్రాండ్ గా లావిష్ ఉంటారు అరేంజ్మెంట్స్ కూడా.
Okay. ఎవ్రీ ఇయర్ అందరమే మేము ఇక్కడ అందరు కలర్ఫుల్ గా సో అంటే ఈసారి స్పెషల్ గా అంటే మీరు బతుకమ్మలు చాలా వరకు చూసే ఉంటారు కదా, ఈసారి మీకు ఎట్లా అనిపించింది? చాలా స్పెషల్ గా ఉండిందండి. ఎస్పెషల్లీ శివతాండవం కానీ ఎప్పుడు అంటే వినడమే కానీ యూట్యూబ్ లో చూసాం, బట్ లైవ్ గా ఎప్పుడు చూడలేదు. సో ఇక్కడ చూడడం ఇట్ వాస్ రియలీ వెరీ వాళ్ళు చాలా బాగా చేశారు. ఇండియా నుంచి వచ్చారు ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళు అథెంటిక్ వేలో చాలా బాగా చేశారు. చాలా బ్రహ్మాండంగా చేసినారండి. అంటే మేము ఊహించలేదు, అంటే అబుదాబిలో తెలంగాణ ఫార్మేషన్ డేని ఇంత అద్భుతంగా చేస్తారని. మేమందరం తెలంగాణ ఆడపడుచులం అందరం పార్టిసిపేట్ చేసి మాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ ఫార్మేషన్ డే. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అనిపించింది, అసలు చాలా బాగుంది. ఎందుకంటే పిల్లలకి ఎస్పెషల్లీ ఫార్మేషన్ డే అంటే ఏంటి అని వాళ్ళు అడుగుతారు. అట్లా దానికన్నా కానీ మనం వాళ్ళకి చెప్పడం కదా, ఇప్పుడు ఏంటి, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది అని వాళ్ళకి చెప్తాం మనం. సో అది కొంచెం ప్రౌడ్గా అనిపిస్తుంది. నమస్తే అండి. మేము ఈ ప్రోగ్రామ్కు ఇండియాకి వెళ్ళొచ్చు. ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? 15 రోజులు. ఏంటి అంటే ఎట్లా మీరు ఎట్లా మీ కొడుకు కానీ మీ రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ? ఎక్కడ నుంచి మీరు అక్కడ మన తెలంగాణ కరీంనగర్ నా మీది? ఓ మాది కూడా కరీంనగర్. సో అంటే మీరు ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం. మీకు ఎట్లా అనిపించింది ఈ కార్యక్రమం అంతా? చాలా బాగుంది. ఇప్పుడు చూసిరా ఎట్లాంటి ప్రోగ్రామ్? చూసినా కానీ అది వేరే ఇది వేరే, ఇండియా వేరే. రైట్, బాగా అనిపించింది. అంటే ఇలాంటి ప్లేస్ లో కూడా ఇంత బాగా ఆర్గనైజ్ చేయడం, వీళ్ళకి సర్ప్రైజ్ అనిపిస్తుంది. మన కల్చర్ రిప్రజెంట్ చేయడం. ఇండియా ఫుడ్ తరిగా పెట్టి బాగుందా మేడం? మీ పేరు? మోనికా. మోనికా. ఎక్కడి నుంచి మీరు? మేము హైదరాబాద్. ఎన్ని సంవత్సరం నుంచి ఉంటారు ఇక్కడ? ఇక్కడ జస్ట్ 6 months అయింది. అంటే మీకు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? చాలా బాగా అనిపించింది. ఇట్స్ యాక్చువల్లీ గ్రేట్ఫుల్ అండి. చాలా మీరు కూడా విజిట్ వీసాలో ఉన్నారా లేకపోతే? లేదు, రెసిడెంట్ వీసానే. రీసెంట్గా మూవ్ అయ్యాను. ఎక్కడ వర్క్ చేస్తారు సార్ మీరు? నేను ఏడీసీబీలో చేస్తాను. ఎప్పటి నుంచి కనెక్ట్ అయ్యారు ఇక్కడ? అంటే మన కల్చర్ ఫస్ట్ టైమా ఇంతకుముందు ఏదైనా ప్రోగ్రామ్స్? సో బేసికలీ నేను బోర్న్ అయింది అయితే హైదరాబాద్, కానీ నేను అంతా పెరిగింది మంచిర్యాల్. Okay. సో ఆదిలాబాద్. సో తెలుసు, కానీ ఆ కల్చర్, హైదరాబాద్ కల్చర్ ప్రాపర్ గా చూసిందంటే ఫస్ట్ టైం మీరు పాడిన పాట. సో ఆల్ దీస్ ఈవెంట్స్ ఆర్ రియలీ మెస్మరైజింగ్ అండ్ దిస్ వాస్ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్. ఒక మన పోతురాజు బోనాలు, ఆ సంస్కృతి, పెరిని డాన్స్, గవర్నమెంట్ పంపించారు వాళ్ళని. పెరిని డాన్స్, ఆదివాసీ డాన్స్ చాలా బాగా ఉంది. సో ఇటువంటి ఈవెంట్స్ మన హైదరాబాద్ లో కూడా ఎప్పుడు చూడలేదు. ఇక్కడ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా బాగుంది. మీ పార్టిసిపేషన్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో అబుదాబిలో టీఎఫ్ఏ అంటే ఈ టీఎఫ్ఏ ప్రోగ్రామ్స్ కి అన్నిటికీ బతుకమ్మ కానీ ఏ కల్చరల్ ప్రోగ్రామ్ చేసినా ఈ పిల్లలతోనే బాగా సందడి ఉంటుంది. పిల్లలే కానీ ఫ్యామిలీ కానీ అందరూ చాలా, అంటే వీళ్ళంతా ఏమంటారు, నాన్ చార్జబుల్ ఆర్టిస్టులు అన్నట్టు. అంతేనా? లేకపోతే ఏమన్నా డబ్బులు తీసుకుంటారా అమ్మానం దగ్గర? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు కవిస్ నీ పర్ఫార్మెన్స్ సూపర్, అంటే చాలా ఇంప్రూవ్ అయింది. సో మచ్, థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ లో ఎట్లా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? అంటే అరేంజ్మెంట్స్ కానీ? అంటే ఈ ఫార్మేషన్ డే ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ కూడా అయింది, కానీ చిన్న స్కేల్ అయింది. ఈసారి పెద్ద ఆడిటోరియంలో అందరూ చూస్తుంటూ, అంటే ఆ మజా, ఆ ఉల్లాసం అన్నీ పాడేటప్పుడు అనిపించింది. డాన్స్ చేయడం కూడా ఫస్ట్ టైం చేస్తున్నా. సో ఈ ప్రోగ్రామ్ వల్లనే అయింది. సో చాలా హ్యాపీగా ఉన్నా. సపోర్ట్ అంటే అమ్మ ఆఫ్ కోర్స్ వాళ్ళది ఎప్పుడు ఉంటుంది, కానీ ఈసారి కూడా లోపల నుంచి ఎనర్జీ, ఫీలింగ్ అంతా చాలా మంచిగా ఉండే అంకుల్. రైట్. సంజన. నమస్కారం. నమస్కారం. సంజన వన్ ఆఫ్ మంచి సింగర్, అంటే అప్కమింగ్ సింగర్స్ వీళ్ళు అబుదాబిలో. సంజన మీకు ఎట్లా అనిపించింది? కరెక్టే కదా, మీరందరూ కూడా ఆర్టిస్టే కదా. ఫస్ట్ నేను యాక్చువల్లీ ఐ పర్ఫార్మ్డ్ 2 songs, 3 songs ఇంక్లూడింగ్ గ్రూప్ సాంగ్. ఒకటి నేను కవిష్ కోట అడుగు 2 స్కేల్స్ లో ఉంటది, హైలో వాడిన. అవును, దానిలో ఏంటంటే, అంటే ఫస్ట్ టైం నేను ఆ పాట వినేటప్పుడు మాంగ్లీ అమ్మ తల్లి నేను వినేటప్పుడు చాలా మంచి అనిపించింది. నేను అబ్బో నేను ఇది చేయాలి అనేటట్టు ఉండే నాకు. సో చాలా ప్రాక్టీస్ చేశాను. అంటే జనరల్ గా నువ్వు ఎప్పుడైనా పాడిన సినిమాటిక్ లేకపోతే క్లాసికల్ నేర్చుకుంటున్నావు కదా, ఇప్పుడు ఫోక్ వాడితే ఏమన్నా అంటే ఎట్లా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? Folk is like a different thing for me. Like usually I'm used to Carnatic లేదా cinematic, like జోషున్న పాటలు. ఫోక్ అంటే చాలాసార్లు పాడాను బతుకమ్మ అయినా కానీ ఈసారి ఎందుకో నాకు స్పెషల్ అనిపించింది. ఒక అలాంటి పక్కా ఫోక్ లాంటి పాట పాడడం, లైక్ ఏ అని దాంతో
దాంతో వీడు పాడని అవును మళ్ళీ స్టైల్లో. అవును గ్రేట్ ఆల్ ది బెస్ట్. Thank you. పాప మీ పేరు? నా ఏం పేరు పేరు? అక్షర. డాన్స్ చేసినావా ఈరోజు? గ్రూప్ డాన్సా? రెండు ఓపెనింగ్ డాన్స్ గ్రూప్ ఇక్కడ డాన్స్. ఎవరు మీది తెలంగాణలో? తెలంగాణ కరీంనగర్. కరీంనగరా? మాది కూడా కరీంనగర్. Yeah. ఇట్లా నీకు తెలుసా ఫార్మేషన్ డే అంటే ఏంటిది అసలు ఏంటిది? Yeah, ఐడియా ఉందా? తెలంగాణ. చెప్పిరా? నీకు Yeah. అర్థమైంది ఈరోజు? అంటే ఇవన్నీ ఇంతకు ముందే తెలుసా లేకపోతే ఈ రోజు ఏమైనా కొత్తగా నేర్చు? లాస్ట్ ఫార్మేషన్ డే అప్పుడు చెప్పారు సో ఆ రోజు తెలుసు. అంటే లాస్ట్ కి ఇప్పటికి ఏమన్నా చాలా అది ఉంది డిఫరెన్స్ కదా? అయింది. ముందు లైక్ ఒక చిన్న ఏరియాలో చేసాం కానీ ఇప్పుడు లైక్ ఇంకా గ్రాండ్ గా చేస్తున్నాం. Great, great. ఇట్ వాస్ నైస్. మీ పేరు? మీ పేరు? అనిత. అనిక అనిక. సో మీరు డాన్సా? మీ పర్ఫామ్ ఏం చేసారు? Dance. లేక Dance. డాన్స్. ఎట్లా అనిపించింది ప్రోగ్రామ్? మంచిగా ఏ క్లాస్ మీరు? ఏ క్లాస్? ఇక్కడే చదువుకుంటావా? అమ్మ నాన్న ఇక్కడనే ఉంటారా? Right. మనోడు అభిరామ్. అబద్ధం ఆడకు. పోతురాజు వచ్చినప్పుడు భయం అయిందా లేదా? నువ్వు ఆడేటప్పుడు పోతురాజు వచ్చింది కదా, పెద్దమ్మ తల్లి పాట అన్నావు కదా, దగ్గరికి వచ్చినప్పుడు భయం వేసి పక్కకి జరిగినావా లేకపోతే ఏమైంది? భయం వేసింది. సూపర్ సూపర్, చాలా బాగా ఆడుతున్నారు. మీ పేరు? వర్షిని. ఎవరు మీ పేరెంట్స్? గంగారెడ్డి అండ్ పద్మ. ఓ గంగారెడ్డి అన్న అండ్ పద్మ గారు అంటే వన్ ఆఫ్ కోర్ మెంబర్స్ వాళ్ళు కూడా టీఎస్ఏలో. మీకు ఎట్లా అనిపించింది? అంటే రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు కదా ఈ అంటే formation దిస్ day? టైమ్ ఇది ఆబ్వియస్లీ పెద్ద ఆడియన్స్ తోని ఇండియన్ ఎంబసీలో ఇట్స్ యాక్చువల్లీ వెరీ నైస్ అండ్ దిస్ టైమ్ మెనీ పర్ఫార్మెన్సెస్ ఆర్ లైక్ ఐ గాట్ టు డు క్లాసికల్ విత్ చెల్లి. సో క్లాసికల్ డాన్స్ చేసింది మీరేనా? ఇది జననాయక. Yeah, మీరు తెలియదు. ఫెంటాస్టిక్, సూపర్, బాగా చేశారు. అంటే క్లాసికల్ కూడా నేర్చుకుంటున్నారు మీరు? అది Okay. భరతనాట్యం నేర్పిస్తే షీ టాట్ మీ. అంటే మీరు కాస్ట్యూమ్ తీసిన తర్వాత నేను మళ్ళా మీ పేరు? యుతక. ఎక్కడి నుంచి మీరు? తెలంగాణలో జిల్లా నుంచి. జిల్లా కరీంనగర్. 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 ఎవరు మీ పేరెంట్స్ ఎవరు? శ్రీనివాస్ సిట్టిరెడ్డి అండ్ దీప్తి. ఓకే, నాకే ఇచ్చింది మేము. ఓకే. ఎట్లా అనిపించింది? అంటే మీరు టీమ్ లీడరా? నో, Dance leader. మొత్తం పావని ఆంటీకే మొత్తం. పావని ఆంటీ టీమ్ లీడర్. అందరికి నేర్పించారు. Yeah. బాగా అనిపించిందా? అంటే చాలా బాగా అంటే కొంచెం లైక్ ఇట్స్ బెటర్ స్వీట్ ఆల్మోస్ట్ బికాస్ మేము మాది కొంచెం లైక్ అంటే ఇదంతా చూసేసరికి పెద్ద స్టేజ్ ఉంటే అది అప్పుడు మనప్పుడు చేస్తుంటే బాగుంటుండే. మళ్ళీ స్పేస్ ఏమైనా సరిపోకపోవడం అవనేం లేదు. జస్ట్ అంటే మేము ఇప్పుడు ఫస్ట్ మేము చేస్తుండే డాన్సెస్, ఇప్పుడు మా ప్లేసెస్ చిన్న వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మాకు. సో వాళ్ళు రిటైర్ అయిపోయారు ఇప్పుడు. తను యూనివర్సిటీలో ఉంది, సో షీ కేమ్ బ్యాక్ ఫర్ బ్రేక్ అన్నమాట. నేను ఈ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతున్నాను. సో లైక్ ఎవ్రీ టైమ్ ఇవి చూస్తుంటే లైక్ ఇట్స్ మేము మళ్ళీ అందరం కలిసి యా ఓపికాసా మళ్ళీ కలిసి అంటారు కదా. ఓకే, నెక్స్ట్ మీ పేరు? హాసిని. హాసిని. హన్సి. అయ్యో మాట్లాడతాలి. మీరిద్దరు అంటే ట్విన్సా? అక్క చెల్లెలు. మీ పేరెంట్స్? మైన్ అశోక్ గుంటుక అండ్ లక్ష్మి గుంటుక. ఓకే, మీరు డాన్స్ అంటే క్లాసికల్ కాదు, గ్రూప్ డాన్స్, ఫోక్ డాన్స్ చేసాం. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. గ్రూప్ లో ఏమైనా డామినేషన్ ఉంటుందా? ఇట్లా అందరూ? లేదు అందరు కలిసి. అరే నేను కూర్చో అన్నా. ఓకే, నైస్. నెక్స్ట్ నేను కొత్తగా చూస్తున్నా, అంటే ఇంతకుముందు చూసినా లేదు. ఎవరు పేరెంట్స్? అంటే నా హెయిర్ స్టైల్ ఎవ్రీ పార్ట్ మారుతుంటాను. సో డాన్స్ అయితే బాగా చేసినావు. బాగానే అంటే మల్టీ స్టారా? అంటే లేదు, లాస్ట్ 10 years ఫస్ట్ డాన్స్ చేయాలి. అవునా? అందుకే బాగా వచ్చిందా? అంటే పాడతావా? సింగింగ్ కూడా? సింగింగ్ కూడా అవును. అంటే మీరు పాడినప్పుడు చూసిన నేను. అవునవును. మోడ్యులేషన్ కానీ అదంతా కొంచెం సింగింగ్ చేసలేదు. సో ఎట్లా అనిపించింది మీకు ఫార్మేషన్ డేకు పర్ఫార్మ్ చేయడం? ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. బాగుండే. మీ పేరెంట్స్? శ్రీనివాస్ రెడ్డి అండ్ లక్ష్మి. ఓకే, మీరు? మా చెల్లి. చెల్లెలా? క్లాసికల్ చేసినావా? క్లాసికల్ డాన్స్ చేసినావా? గ్రూప్ డాన్స్. ఎట్లా అనిపించింది? అంటే తెలంగాణ ఫార్మేషన్ డే అంటే తెలుసా నీకు? చెప్తారా అమ్మ నాన్న? లేకపోతే ఇంటి దగ్గర? ఎక్కడ ఎవరు మీది? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్.
ఓకే ఓకే మన అన్న రైట్ ఏది మీ అమ్మ విజయలక్ష్మి గారి మన యూకేలో ఆర్ట్ చేసింది. ఓకే గ్రేట్. చెప్తారా వాళ్ళు మీకు మహబూబ్ నగర్ ఇప్పుడు దాంట్లో ఏమైనా మహబూబ్ నగర్ కల్చర్ మీకు ఏమైనా కనబడదా పోస్టర్లలో కానీ డ్యాన్స్లో కానీ? I didn't listen properly. అయినా కావిష్ వాడిన పాటలో ఉంటుంది మహబూబ్ నగర్ గురించి స్పెషాలిటీ ఇను ఒకసారి. అది మహబూబ్ నగర్ అంటే పాలమూరు, ఊయలలు ఊడల మర్రి పాలమూరు తల్లి అంటుంటారు, అది మీ డిస్టిక్ది, దాని పేరే పాలమూరు. వెరీ గుడ్. మీ పేరు? చిన్నబాబు నువ్వు తింటున్నావు కదా, మాట్లాడతావు? కార్న్ పెట్టుకున్నాను. నువ్వు వేసిన ఏంటిది? ఎవరిలాగా తయారయ్యావు? తెలంగాణ తల్లి రైట్? సో చెప్పు. తెలంగాణ నీకు తెలుసా తెలంగాణ తల్లి? చూసినావా ఫోటో తెలంగాణ తల్లి? మనం ఎక్కడి నుంచి? మీదేవురు ఎవరు మీది? హైదరాబాద్. నువ్వు వచ్చేటప్పుడు చూసినావు అటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక అమ్మది ఇట్లా ఫోటో ఉంది కదా తెలంగాణ తల్లిది, నువ్వు వేసింది అదే. ఆ మక్కకొని పట్టుకున్నావు కదా, అదే నువ్వు వేసిన కిట్ట. బాగా వేసినావు, వెరీ గుడ్. మీ పేరు? వైభవ్. ఎవరు మీ? శ్రీనివాస్. ఓ మై గాడ్. మీరంతా చిన్నగా ఉన్నప్పుడు చూసినా మళ్ళీ నేను గుర్తుపడతాను. సో ఎట్లా అనిపించింది మరి మీకు? ఇట్ వాస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. డాన్స్ చేసినావా? డాన్స్ చేశాను. గ్రూప్ డాన్స్ లో. ఇది మీరు అరబిక్ కూడా పాడినట్టారు కదా? ఎట్లా నేర్చుకున్నారు అది మీరు? అది స్కూల్లో నేర్పిస్తారు. పర్ఫెక్ట్ అంతా బాగా పాడారు, అది మంచి సౌండ్స్ గుడ్. ఓకే ఓకే. నా పేరు అనీష్. అనీష్, ఏం చేసినావు? డాన్సా? గ్రూప్ డాన్స్. గ్రూప్ డాన్స్ ఏంటి, ఏం పాట మీద? అడిగేద్దాం. గ్రూప్ డాన్స్. గ్రూప్ డాన్స్ అంటే చేసినారు కదా అది. ఓకే ఓకే. నువ్వు జేహో మనోడు మన సిత్శ్రీరామ్ టైప్ ఉన్నాడు అరుణ్. తెలుసా సిత్శ్రీరామ్? సిత్శ్రీరామ్ తెలుసా? తెలుసా? పాడు ఒక పాట సిత్శ్రీరామ్. అంటే పాట రాదు పర్ఫెక్ట్లీ. తెలుసా? అంటే ఇంటా పాటలు అంటే సూపర్ నైస్. అందరూ చాలా బాగా చేసారు ఈరోజు. మీతోనంటే ఒక వాళ్ళు తెలంగాణ నుంచి వచ్చినా కానీ మీతో మళ్ళీ మన కలర్ఫుల్ ఈవెంట్ అనేది బాగుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అందరికి. సబ్స్క్రైబ్ ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికి. నమస్తే. ఏం పేరు? మీ పేరు? రాజగిరి. ఎక్కడి నుంచి? మాది తెలంగాణ జగిత్యాల. ఎట్లా అనిపించింది ఈ ప్రోగ్రామ్ ఇవాళ? చాలా బాగుంది. ఎప్పుడన్నా అటెండ్ అయ్యారు ఇక్కడ? బతుకమ్మ అటెండ్ అయ్యాను, అది కూడా చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్గా అయితే మేము ఇంత లెవెల్ ఎక్స్పెక్ట్ చేయలేదు పర్ఫార్మెన్సెస్. మీ పాట కూడా అంత లెవెల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా. సో అంటే మన జైత్యాల సైడ్ అంటే ఈ గుసాడి కానీ పేరుని డాన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. యాక్చువల్లీ ఇంతకుముందు అందరు చూసినట్టుగా మీరు లైవ్ లో చూసినట్టే మనం మేము అసలు ఫస్ట్ టైం ఇక్కడే చూడడం. నేను ఇండియాలో కూడా మా ఊళ్ళో ఇప్పుడు చూడలేదు. సో చాలా బాగా అనిపించింది. వాళ్ళు చేస్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఎక్సలెంట్ యాక్చువల్లీ. సో వీఆర్ హ్యాపీ టు హియర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. మీ పేరు? సందీప్. ఎక్కడి నుంచి అన్న? వరంగల్. ఓ, మీకు ఈ వరంగల్లో పేరిని అనేది వరంగల్లో వస్తుంది కదా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? ఫస్ట్ టైం అబుదాబిలో ఈ ప్రోగ్రామ్. ఇదివరకు ఇప్పుడు ఇంత పర్ఫార్మెన్స్ అంటే అక్కడి నుంచి పిలిపించి ఇది ఫస్ట్ టైం టీవీ వాళ్ళు తీసుకురావడం అనేది మనకు తెలంగాణ గవర్నమెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పుకోవాలా. చాలా రోజులు మిస్ అయినాం కానీ రియల్ టైంలో చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కోర్ కమిటీ మెంబర్ ఉన్నప్పుడు ఐఎమ్ వెరీ ప్రౌడ్ యాక్చువల్లీ. ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన రాజా శ్రీనివాస్ అని మన కోర్ కమిటీ మెంబర్స్ అందరికీ. సో నా రోల్ అంటూ బ్యాక్గ్రౌండ్ సపోర్టు మేము మూమెంటర్స్ అరేంజ్ చేశాను నేనే ఇండియాకి వెళ్ళి. అదంతా. ఏం పేరు? మీ పేరు? సందీప్. ఎక్కడి నుంచి? జగిత్యాల. వాడు సేమ్ అందరూ అంటే జాబా బిజినెస్? నేను 15 years నుంచి ఉన్నాను నేను ఇక్కడ. ఫ్యామిలీ అంతా ఇక్కడ ఎట్సలాట్లో జాబ్. ఏం పేరు? మీ పేరు ఏం పేరు? ఏం ప్రోగ్రామ్ చేసుకున్నాం? సెలబ్రేషన్ ఏంటి తెలుసా నీకు? తెలంగాణ ఫార్మేషన్ డే. అంటే ఏంటిది? when తెలంగాణ got freedom from ఆంధ్రప్రదేశ్ as well. ఓకే. when it was single. ఫ్రీడమ్ అయింది. ఎట్లా ఫ్రీడమ్ అయింది? యాజ్ లైక్ బ్రిటిషర్స్ ఆర్ సమ్ అదర్ థింగ్స్? I don't know. You don't know information. Ask your father. He will explain you. Sure. Next time. How you felt
dance and other things? Yeah, they were all very good. They were all very good. Everyone very good. Yeah. Did you participate there? No, No. Next time try for any folk or kusadi natyam. సో రెగ్యులర్ గా ఇక్కడ ఉండే వాళ్ళే కాకుండా అంటే మన తెలంగాణ నుంచి అవుట్ స్టేట్లలో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ బొంబాయి నుంచి ఒక మేడం ఉంది. హాయ్ మేడం. హలో. ఇక్కడ మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ తెలంగాణలో? మెట్పల్లి నుంచి బొంబాయిలో సెటిల్ అయ్యారు. సో దుబాయ్ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటారు అబుదాబిలో? 15 years. మీకు ఎట్లా అనిపించింది ఇక్కడ? అంటే మీరు వెళ్ళినప్పుడు బొంబాయి వెళ్తారా లేక మెట్పల్లి? బోత్ వెళ్తారు. మదర్ ఇన్ లో ప్లేస్ తెలంగాణ ప్రోగ్రామ్స్ కి అటెండ్ అవుతారా ఇక్కడ? అటెండ్ అవుతారు. మా పిల్లలు చాలా బాగుంది. మా పిల్లలు కల్చరల్ ట్రెడిషన్స్ కి చాలా తెలుసుకున్నారు. ఓకే. మీ పేరు మేడం? అనుజ. ఎక్కడి నుంచి మీరు? ఏ ఊరు మీది? నేను బాంబేనే. వైఫ్ ఆఫ్ జగిత్యాల. మా ఊరే కదా, జగిత్యాల కరీంనగర్. మీరు కూడా బాంబేనా? బాంబే. ఓకే. అంటే మీకు ఎట్లా అనిపించింది మేడం ఈ రోజు? చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. అండ్ పిల్లల డాన్స్ కానీ వాళ్ళు వచ్చిండ్రు కదా డాన్సర్స్. మరి మీరు పార్టిసిపేట్ చేయలేదు మనతో వీళ్ళతో? మిస్ అయిపోయింది. వస్తారు కదా పిల్లలు స్కూల్ నుంచి, అందుకనే పార్టిసిపేట్ చేయలేకపోయినా. మేడం హలో అండి. మీ పేరు? నా పేరు పుష్ప అండి. ఎక్కడ నుంచి మీరు? మేము యాక్చువల్గా మా మమ్మీ వాళ్ళది నల్గొండ, అత్తగారిది నల్గొండ లక్ష్మీపురం రామన్నపేట. సో ఓవరాల్ గా అన్ని జిల్లాల నుంచి ఉన్నారు ఇక్కడ, కానీ మనం నల్గొండ వాళ్ళం ఇద్దరమే ఉన్నాం. అవునా? మీ నల్గొండది కూడా అలా ఉంది కదా, చాలా వరకు పాటలలో కల్చర్ లో కూడా ఇక్కడ పెట్టారు. మీ అంటే మీ సపోర్ట్ ఎట్లుంది ఈ ఈవెంట్ కు? మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. యాక్చువల్గా మేము ఇంట్లో హైదరాబాద్ లో ఉన్నట్టే, తెలంగాణలో ఉన్నట్టే ఉంది. చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ యాక్చువల్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్. నమస్తే అంకుల్. ఏం పేరు మీ పేరు? రంగారావు. ఓకే. ఎప్పటి నుంచి దుబాయ్లో ఉంటుంది? మేము వచ్చి 140 days అంటే 45 days అయింది. విజిట్ వీసాలు వచ్చాయి. ఎట్లా అనిపించింది ఈ రోజు ప్రోగ్రామ్ కానీ ఇక్కడ మన తెలంగాణ వాళ్ళు అన్ని జిల్లాల నుంచి ఇక్కడ ఉండడం? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా ఐకమత్యంగా ఉంటున్నారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఓకే. వెరీ కోఆపరేటివ్ అమౌంట్. ఇది మై 5th విజిట్ అబుదాబి. 5th విజిట్ ఇది. మా పెద్ద అబ్బాయి ఇక్కడనే ఉంటాడు. 13 years. ద హోస్ట్ ఆఫ్ ద ఈవెంట్ గోపి మల్లెల అన్న హోస్ట్ ఉన్నాడు కదా, వాళ్ళ పేరెంట్స్. అంటే నీ గోపి అన్న ఇట్లా హోస్ట్ చేస్తాడు, ప్రోగ్రామ్ చేస్తాడని తెలుసా మీకు? లైవ్ చూసిరు ఎప్పుడైనా? మైక్ మేము వచ్చి ఇప్పుడు ఇది 6వ సారి వచ్చిరా? సో మీకు అంతా ఇక్కడ వీళ్ళందరూ కూడా మీకు పరిచయం తెలుసు. చాలా మర్యాదస్తులు, బాగుంటారు. వచ్చినప్పుడల్లా చక్కగా. సో ఇక్కడ లంచ్ కూడా బ్రహ్మాండంగా లంచ్ కూడా ఏర్పాటు చేసిరు. ఇక్కడ సంక్రాంతి రెస్టారెంట్ అని చెప్పి మన తెలుగు వాళ్ళు స్పాన్సర్ చేసిరు. దగ్గర ఒక 250 to 300 మెంబర్స్ ఈరోజు అటెండ్ అయినట్టు చెప్తున్నారు మన నిర్వాహకులు. సో మెయిన్ అంటే టైం లేదు, అందరు తింటారు. మెయిన్ పర్సన్స్ ఇంతకుముందు నేను చెప్పిన కదా, గోపి మల్లెల అన్న, ఇంకా ఇద్దరు హోస్ట్స్ అండ్ ఆపరేటర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతారు. ఏం పేరు మీ పేరు? సుభాషిణి. సో బాగా కోఆపరేట్ చేసిర్రు, కానీ నేను పాడినప్పుడే దిష్టి అనేది మొత్తానికి తీసేసారు. ఎక్కడి నుంచి మీరు? తెలంగాణలో హైదరాబాద్ నుంచి. వరంగల్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు మీరు? టీఎఫ్ఏలో మెంబరా లేక ఇది ఫస్ట్ టైం? 2 years నుంచి. 2 years నుంచి. ఎట్లా అనిపించింది? లాస్ట్ టైం కంటే ఈసారి చాలా ఇంకా బాగా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ పేరుని శివతాండం ఇట్లా. అండ్ మోర్ ఓవర్ అన్ని సాంగ్స్ కూడా టోటల్ ఫోక్ సాంగ్ సెలెక్షన్ ఎట్లా అనిపించింది? అంటే యాజ్ ఎ సౌండ్ ఇంజనీర్ గా వీళ్ళ సాంగ్ సెలెక్షన్ ఎట్లా అనిపించింది? సాంగ్స్ చాలా బాగా అనిపించాయి అన్ని. ఎస్పెషల్లీ డప్పు కోర్ ఫ్లేవర్ బాగా అనిపించింది. అన్న మీ పేరు? నా పేరు హరినాథ్. ఓకే. మీరు కూడా చాలా బాగా, అంటే మాకు గోపి అన్న అంటే తెలుసు, తమ్మున్నాయి కదా. అదే. ఓకే, ఇద్దరు అన్నదమ్ములే, ఒకటి ఫీల్ ఉన్నారు ఈ కాంపిటీషన్. ఓకే, నైస్. వాట్ ఎవర్ ఇట్ ఇస్, చాలా బాగా చేశారు. ఎట్లా అనిపించింది అన్న మీకు ఓవరాల్ గా? అంటే ముందు చిన్న ఎంగేజ్ చేయడానికి ఒక ప్రయత్నం చేశాము. ప్రోగ్రామ్ ఏదైతే ఉందో లిస్ట్ లో దాన్ని ఏం చేంజ్ చేయలేదు. యాక్చువల్గా ఓన్లీ 1 program ఓన్లీ వి హావ్ చేంజ్ ఇట్. ఇంకా ఎందుకంటే అప్పుడు పిల్లలు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారని చెప్పి. ఇంత బాగా అంటే చాలా ప్రొఫెషనల్. మీరు నాకు పక్కన ప్రొఫెషనల్ గా పార్ట్ టైం ఏమీ లేదు, కాకపోతే కాలేజ్ రోజుల నుంచి
నాకు అప్పుడప్పుడు యాంకరింగ్ చేసే అవకాశం వచ్చేది. అదే మనం అందరం స్నేహితులందరం కలుసుకునేటప్పుడు మాట్లాడే తీరు చూసి మన తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఈవెంట్స్ మొదలైనప్పటి నుండి మన రాజా శ్రీనివాస్ గారు అన్నారు, గోపినాథ్ గారు మీరు ఎందుకు మన యాంకరింగ్ చేయకూడదు అంటే అలా స్టార్ట్ చేశాం దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి. ఇక అప్పటి నుంచి నాకు ఇదొక ఏమంటారు రెస్పాన్సిబిలిటీ, బాధ్యత, అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. జగదీష్ అన్న వన్ ఆఫ్ కోర్ మెంబర్, టీఎఫ్ఏలో కోర్ మెంబర్, చాలా అంటే క్లోజ్గా ఉండి పనిచేస్తారు. అన్న ఈరోజు నాకు ఏదో మీకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చినట్టు అనిపించింది ఆ మూమెంట్ ఇస్తుంటే. అంటే మనం అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాము, ఈ ప్రోగ్రామ్ కు మీద ఒక హార్డ్ వర్క్ అయితే నాకు చాలా మన గ్రూప్ ద్వారా కానీ నాకు అట్లా అనిపించింది. ఎట్లా స్టార్ట్ అయింది మీకు ఈసారి అంటే ఇట్లా తెలంగాణ గవర్నమెంట్ తోని అనుసంధానమై చేయాలని ఆలోచన ఎట్లా? కరెక్ట్. ఇక్కడ మా ఎవ్రీ ప్రోగ్రామ్ మనం చేసే దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎవ్రీ టైం మనం బతుకమ్మ చేస్తూ ఉంటాం, వాళ్ళు లేడీస్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం ఒక ఈవెంట్ లాగా చేస్తున్నాం. సో ఇక్కడ అప్రూవల్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎంబసీలో చేస్తున్నాం కాబట్టి చాలా అప్రూవల్స్, మనకు డాక్యుమెంటేషన్, మనం ఎవ్రీ పర్సన్ హియర్ ఈస్ ఆల్రెడీ అప్రూవ్డ్ టు కమ్ హియర్. అంటే మనం ముందే ఈ వీళ్ళు పర్ఫామ్ చేస్తారు, వీళ్ళు వస్తారు, వీళ్ళు నా కెమెరామెన్ అని అలాంటి రెస్ట్రిక్షన్స్ చాలా ఉండొచ్చి మాకు. సో ఎట్లా ఉందండి ఎంబసీ సపోర్ట్ ఎట్లా ఉందంటే? ఎంబసీలో ప్రోగ్రామ్ చేయడం అంటే నాట్ ఈజీ కాదు. మీకు ఎట్లా ప్రాసెస్ ఏం చెప్పారు వాళ్ళు? అసలు ఎంతమంది రావాలా, ఎంతమందితో మీరు చేసుకోవచ్చు, ఏమేమి పర్మిషన్స్ ఇచ్చారు? వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉండే పార్ట్కి దేర్ స్టిల్ కొద్దిగా ఫ్లెక్సిబుల్ ఉండి మనకు చాలా సపోర్ట్ చేశారు. ఈవెన్ లాస్ట్ మూమెంట్ దాకా మన కెమెరామెన్స్ 5 అనుకున్నాం, మళ్ళీ 3 అన్నాం, దేవర్ ఓకే విత్ ఇట్. మళ్ళీ ఇంకొక ఇద్దరిని యాడ్ చేసి రిమూవ్ చేసి మళ్ళీ దేవర్ వెరీ వెరీ గుడ్. ఎంతమంది అటెండ్ అయ్యారు అనుకుంటున్నాను? అంటే యాజ్ పర్ రిజిస్ట్రేషనా లేకపోతే అడిషనల్ కూడా ఏమన్నా వచ్చి? లేదు, కంప్లీట్లీ యాజ్ పర్ రిజిస్ట్రేషన్. మనకు క్లోజ్ టు 275 దాకా వచ్చేసాం. ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన పిల్లలు వాళ్ళు ఎంతమంది ఉంటారు దాదాపు? ఓన్లీ పార్టిసిపెంట్స్ వచ్చేసి 58 టు బి ప్రిసైజ్. ఆల్ గ్రూప్స్. ఇండియా నుంచి మీరు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 8 మందిని పంపించేది. పెరిని శివతాండం ప్లస్ గుసాడి డాన్స్ వాళ్ళు. సో వాళ్ళంతా గవర్నమెంట్ వాళ్ళే స్పాన్సర్ చేశారు. వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్, తెలంగాణ గవర్నమెంట్. సో ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు సంక్రాంతి రెస్టారెంట్ పార్ట్నర్, వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్. నమస్తే. ఏం పేరు మీ పేరు? గౌతమ్. గౌతమ్. ఎక్కడి నుంచి సార్ మీరు? నాది బెంగళూరు సార్. బెంగళూరు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మాది రీసెంట్గా Jan 12కి సంక్రాంతి పండుగకి ఓపెన్ చేశాం సార్. మళ్ళీ లాస్ట్ మంత్ ఇంక సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేశాం. సో మీకు అంటే తెలుగు ఫ్లూయెంట్ ఎంత? నేను మదర్ టంగ్ తెలుగే. ఏ ప్లేస్? నాది ఒంగోలు. సో మీకు ఎట్లా అనిపించింది అసలు ఈ తెలంగాణ కల్చర్కి సంబంధించిన ప్రోగ్రామ్ మీకు? ఎందుకంటే తెలంగాణ కల్చర్ కొంచెం మేబీ తెలియకపోవచ్చు. అవునవును. సో ఈ రోజు చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. యాక్చువల్లీ తెలుగు కమ్యూనిటీ ఇంతమంది ఆడియన్స్ ఉంటారు, ఇంత ఏమంటారు, ఇంత సెలబ్రేట్ గ్రాండ్గా చేస్తారని మేము ఎప్పుడు ఈవెంట్స్కి అనుకోలేదు. ట్యాడ్కి వెళ్ళా, వేరే చిన్న ఈవెంట్స్కి వెళ్ళా, బట్ తెలంగాణకి ఇంతమంది ఆడియన్స్ ఉన్నారని ఈరోజు తెలిసింది. మళ్ళీ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. ఎట్లా అంటే మీ రెస్టారెంట్ ఏ ప్లేస్లో ఉన్నారు? మాది 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి అమ్దాన్ స్ట్రీట్లో, ఇంకోటి కలీరియాలో. సో ఇంతకుముందు ఏదన్నా ఈవెంట్ మేము ఆల్మోస్ట్ ట్యాడ్ ఈవెంట్కి స్పాన్సర్, మళ్ళీ ఓలీ ఈవెంట్ ఉన్నది, స్పాన్సర్షిప్ చేస్తుంటాము. మళ్ళీ అవుట్డోర్ క్యాటరింగ్స్ ఉంటాయి, బర్త్డే ఫంక్షన్స్కి, దానికంతా క్యాటరింగ్. రెస్టారెంట్లో అంటే ఏం స్పెషల్? అది ఆంధ్ర స్టైలు, తెలంగాణ స్టైలు, మళ్ళీ బిట్ ఆఫ్ కంప్లీట్లీ సౌత్ ఇండియన్ ఉంటుంది. ఫర్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి కల్చర్ ప్రోగ్రామ్స్ మీరు తెలంగాణనే కాకుండా ఆంధ్ర, సంక్రాంతి, ఉగాది కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి. ఏమున్నా మేము ఆల్వేస్ ఇలాంటి వాళ్ళ సపోర్ట్ తోని ఇట్లాంటి కార్యక్రమాలు అయితే అంటే ఇది ఒక 10 మంది చేస్తే 100 మంది కూర్చొని అయితే 1000 మంది హ్యాపీ ఫీల్ అవుతారు. ఏం తెలుగు ఫంక్షన్స్ ఉన్నా, ఈవెంట్స్ ఉన్నా, వీఆర్ ఆల్వేస్ ఫ్రమ్ సంక్రాంతి ఫ్యామిలీ, వీ విల్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఓవరాల్గా టీఎఫ్ఏ కార్యక్రమం ఎప్పుడైనా బతుకమ్మ సక్సెస్ కావాలంటే కోర్ మెంబర్స్ ఎట్లయితే జెంట్స్ చేస్తారో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా బ్యాక్ సపోర్ట్ ఉండి చేస్తారు. మీ పేరు ఫస్ట్? నా పేరు పద్మజ. పద్మజ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు అబుదాబిలో? మేము ఇక్కడ 15 years. సో రెగ్యులర్గా బతుకమ్మ చేస్తారు. దీనికి ఎట్లా అనిపించింది? మేము ఎవ్రీ ఇయర్ చేస్తుంటాము, బట్ ఈసారి ఇంకా తెలంగాణ ఫార్మేషన్ డే అన్నది మేము చిన్నగా చేసుకునే వాళ్ళం. మీరు ఉన్న కమ్యూనిటీలో 4 మెంబర్స్ టైపు అంటే ఫ్యామిలీస్ కంబైండ్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. సో ఈసారి ఎట్లా అనిపించింది? మీ రోల్ ఏంది అంటే మీ యొక్క శ్రమ ఏంది దాంట్లో? అంటే పార్టిసిపేషన్ డాన్స్ అయితే చూడలేదు మీరు. నేను
డాన్స్ చేయలేదు, బట్ పిల్లలతో డాన్స్ మీరు రిటైర్ అయిపోయారా? లేదు, వాళ్ళతో చేపించడం, వాళ్ళని కోఆర్డినేట్ చేయడం. కల్చర్కి సంబంధించిన ఫోటోలు కానీ దానికి సంబంధించిన మీరు అవన్నీ మీరు చేసేది అని చెప్పి చెప్పండి, మీరు చెప్పండి చెప్పండి మీరు. నా పేరు పావని, తెలిసే ఉంటుంది కదా. ఇది అంటే తెలంగాణ ఫార్మేషన్ డే అనేది మనం ఆల్మోస్ట్ ఫామ్ అయిన దగ్గర నుంచి చేస్తున్నాము. కాకపోతే అట్లా ఒక ఆల్మోస్ట్ ఒక 1.5 month నుంచి ఇది స్టార్ట్ అయింది. సో ఇంకా మేము ఏంటంటే సరే ఎట్లా చేద్దాము అని ప్లానింగ్ చేసి ఇప్పుడు మెయిన్గా అందరికీ ఇప్పుడు కోఆర్డినేషన్ అనేది ఎక్కువ మందిని పెట్టుకుంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో జస్ట్ నాకు అర్చన భాస్కర్, లక్ష్మి, నేను ముగ్గురం కలిసి ఎట్లా చేద్దాము అన్నది కొన్ని ఐడియాస్ చాలామంది ఇచ్చారు. యోగిత అని చాలామంది, అర్చన, సో షీఈ్ బిజీ విత్ లిటిల్ సమ్ అదర్ వర్క్. సో ఐడియాస్ మాత్రం అందరివి తీసుకున్నాము. మెయిన్ గా ముగ్గురం అట్లా గ్యాదరింగ్ కాదు. ఇప్పుడు గ్యాదరింగ్ ఏమైతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఫోన్లలోనే ఓటిఎం కాల్స్ పెట్టేసుకొని ఇండియాలో మీ అరుణ్ అన్న సిస్టర్ లావణ్య, సో షీ హెల్ప్డ్ అలాట్. అది అంటే ఫస్ట్ ఒక ఐడియా వేసుకున్నాం, ఏం చేస్తే మనం తెలంగాణని మనం రిఫ్లెక్ట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు పెట్టింది చూస్తే ఒక తెలంగాణ మొత్తం వచ్చేస్తుంది. అంటే ఏంటి తెలంగాణ కల్చర్ ఏంటి, తెలంగాణ డాన్స్ ఏంటి, ప్లేసెస్ ఏంటి, అవన్నీ వచ్చేస్తాయి. సో అట్లా అది ఒక చాలా టైం పట్టింది. మేము అన్ని గ్యాదర్ చేసే వరకే టైం పట్టింది. ఎందుకంటే కొన్ని మనకి ఉంటాయి, పేర్లు ఉంటాయి, ఇమేజెస్ ఉండవు. ఆ ఇమేజెస్ తీసుకోవడము, తెలంగాణ తల్లి ఇమేజ్ మళ్ళీ మారింది. మనకి లాస్ట్ టైం ఉండింది ఇంకోటి, ఇప్పుడు మళ్ళీ మారింది. అవి మార్చి అమరవీరుల స్తూపము పెట్టాము. సో దాని వెనకాల ఉన్న స్వాతంత్ర సమరయోధులు, అంటే తెలంగాణ సమరయోధుల ఫొటోస్ తీయడము, కవులని. మన సంజన కానీ, కవిష్ కానీ, అభిరామ్ కానీ దగ్గర ఒక 5 years నుంచి చూస్తున్నా. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది వాళ్ళు. ఈరోజు పాట వాళ్ళు పాడిన దాంట్లో కవీస్ను సంజన వాడిన దాంట్లో కూడా టఫ్ సాంగ్, ఇంకా కవీస్ ఎక్స్ట్రాడినరీగా వాడేసిండు. వేరే పాట అభిరామ్ కూడా చాలా బాగా వాడిండు. ఎట్లా వాళ్ళకి మీరు మ్యూజిక్ నేర్పిస్తున్నారా? నేర్చుకుంటున్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి కర్ణాటకలో ఉన్నారు. ఇప్పుడు అంటే సినిమా లైట్ మ్యూజిక్ కూడా నేర్చుకుంటారు. ఫోక్ ఇంట్రెస్ట్, అన్ని జానర్స్ ఆఫ్ సాంగ్స్ పాడతారు ఇంట్రెస్ట్గా. సో ఒక సాంగ్ తీసుకొని వెంటనే ఇప్పుడు తెలంగాణ అనగానే ఏ సాంగ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈరోజు ప్రోగ్రాంలో పాడిన 3 songs అయినా పిల్లలు, ఆ 4 songs అన్ని టఫ్ సాంగ్స్ లాగా ఉన్నాయి. ప్లస్ ఏంటంటే వాళ్ళ గ్యాప్ తీసుకోలేని అట్లుండే. బట్ వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేసిండ్రు. మేము బ్యాక్ ఎండ్ లో ఉన్నాం. అది బ్యాక్ ఎండ్ లో ఉండి వాళ్ళకు పిల్లలకు డాన్స్ నేర్పించడం కానీ, మేమేదో డాన్సర్స్ అని కాదు, మేమేదో వీడియోస్ చూసి అట్లా కొన్ని కొరియోగ్రాఫ్ చేసుకొని. ఎనీవేస్ ఆ మాత్రం అయితే మీరు చేయాలి కదా. అంటే ఒక ప్రోగ్రామ్ కోసము మొత్తం ఫ్యామిలీ అంతా వర్క్ చేయడం అనేది అది చాలా గ్రేట్. మళ్ళీ మీరు ఒక్కరు కాకుండా ఒక దగ్గర ఒక 20 ఫ్యామిలీలు అట్లా చేస్తున్నారు. మేడం మీ పేరు? మీ పేరేని మర్చిపోయిన స్టేజ్ మీద. ఓకే, శ్రీనిధి గారు మీరు ఎక్కడి నుంచి? మీ ఏరియా ఎక్కడ? కరీంనగర్. ఎన్ని సంవత్సరాలు? నేను 14 years. 14 years. సో మీకు ఎట్లా అనిపించింది? మాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనకు తెలుసు ఎంతో కొంత తెలంగాణ, ఎంతో కొంత అంటే తెలుసు మనకు, కానీ మన పిల్లలు స్టడీయింగ్ అండ్ ఎవ్రీథింగ్ హియర్ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు తెలంగాణ అంటే ఏంటి, బతుకమ్మ అంటే ఏంటి వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా అదే అంటారు, చాలా వరకు తెలుసుకున్నాం దీని గురించి అని చెప్పి. దానికి మెయిన్ అంటే మీరు ఆ మెమరీస్ అన్ని అక్కడ పెట్టడు వాళ్ళు చూస్తారు. సో పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా ఎక్సైటెడ్ అయ్యారు. బతుకమ్మ కంటే ఎక్కువ దీన్ని ఇదా మన కల్చరు అన్నట్టు ఇంతకుముందు పిల్లలతో చిట్చాట్ చేసిన తెలియదు తెలంగాణ అంటే ఏంటి. కానీ మనం ఇండియాలో లేము అన్న ఫీలింగ్ లేదు. ఇక్కడ ఉండి కూడా మనం అన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది చాలా హ్యాపీ. Okay, thank you so much for your support for TSA and your husbands, of course, whatever it is. Thank you so much. Thank you.